హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతికోట. మీరు చూస్తున్నారు స్వాతికోట వ్లాగ్స్. ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలా చేసుకోవాలో చూద్దాము రండి. ముందుగా మనం కుండనైతే తెచ్చుకోవాలి. మా ఊర్లో వర్షం అయితే చాలా ఎక్కువగా ఉంది. వర్షంలో అయినా సరే కొత్త కుండలో బోనం చేయాలి అని చెప్పి మేము వర్షంలో అంత దూరం వెళ్ళి బోనం కుండలు అయితే తీసుకొని వచ్చాము. ఫైనల్గా ఇంటికి తీసుకొని అయితే వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బోనం అయితే వండుకోవాలి. మట్టి కుండలో, కొత్త కుండలోనే చేసుకోవాలి. మా మమ్మీ అయితే బోనం వండేసింది. ఇప్పుడు బోనము ఎలా పూజించుకోవాలో చూపిస్తుంది చూడండి. ముందుగా సున్నం అయితే మనం కుండకి పెట్టుకోవాలి, కింద అండ్ పైన. ఆ తర్వాత మధ్యలో మనము నిండుగా బొట్లు అయితే పెట్టుకోవాలి. దేవతకి అలా నిండుగా ఉంటేనే మంచిది. మనం చేసుకునేది ఇప్పుడు ఎల్లమ్మ బోనం అనమాట. ఎల్లమ్మకైతే మట్టి కుండలోనే చేసుకోవాలి. నిండుగా బొట్లు డిజైన్లు అలా ఇలా పెడతారు, కానీ అలా అయితే పెట్టుకోవద్దు. మనము నిండుగా పసుపు కుంకుమతోనే పూజించుకుంటే దేవతకి చాలా సంతోషంగా ఉంటుందంట. మా మమ్మీ చెప్పింది. మా మమ్మీ అలానే చేస్తుంది. చూడండి, ఫస్ట్ పసుపు బొట్లను అయితే పెట్టుకుంటుంది. ఇలా మొత్తం బొట్లతోనే పసుపు అండ్ కుంకుమతో మంచిగా నిండుగా బొట్లు అయితే పెట్టుకోవాలి దేవతకి. సర్వల్లో చేస్తారు, కానీ ఎల్లమ్మకి అయితే మనం కొత్త కుండ, మట్టి కుండలోనే చేసుకోవాలి. అలా అయితేనే దేవతకి చాలా సంతోషంగా ఉంటుందంట. అదే మన ఆచారం కూడా. ఇలా కొత్త మట్టి కుండలోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. నిండుగా బొట్లను అయితే పెట్టుకోవాలి మంచిగా. వర్షం పడడం ద్వారా కరెంట్ అయితే ఊకే పోతుంది వస్తుంది. అలా కొంచెం వీడియో తీయడానికైతే ప్రాబ్లం అవుతుంది. పండుగ మూడ్లో మనకి వర్షం రావడం వల్ల చాలా అయితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడైతే మా మమ్మీ బోనం పూజిస్తూ సాంగ్ పాడుతుంది చూడండి. సారీలో బోనామడిగే సారీలో బోనామడిగే సారీలో ఫైనల్గా మనకి బోనం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తీసుకెళ్దాం చూడండి. సమయానికి మా డాడీ అయితే ఇంట్లో లేరు. ఆ టైంలో బోనాలు తీసుకోవడానికైతే మేము వెళ్తున్నాము. అందుకే నేనైతే ఎత్తాను. మా మమ్మీకి బోనం ఎత్తిన తర్వాత మన ఆచారం ప్రకారం ఇలా వాటర్ పోసి నేల తల్లిని అయితే మంచిగా మొక్కుకోవాలి మనము. ఆ తర్వాత బోనం పెట్టడానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. టెంపుల్ చూపిస్తాను పదండి. టెంపుల్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్. దేవత అయితే చాలా సత్యమైన దేవత. మనము మొక్కిన మొక్కులను అయితే ఖచ్చితంగా తీరుస్తుంది. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఈ గుడికి వెళ్ళామంటే. ఇక్కడ ఈ చెట్టు, వేప చెట్టు ఉంది కదా, దేవత అక్కడే వెలిసింది. ఇక్కడ గుడి కట్టారు. అలాగే ఈ గుడికి వెనకాలనే ఇంకా మంచిగా పెద్దగా గుడి అయితే కట్టారు. దేవత వెలిసింది అయితే ఈ గుడి దగ్గరే. మనం బోనాన్ని తీసుకొని ముందుగా దేవతకి ఇలా 5 ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి బోనం ఎత్తుకొని. గుడి అయితే చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా సత్యమైన దేవత. మనం ఏ మొక్కైనా మొక్కుకొని ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదైతే గట్టి నమ్మకం అండి ఈ మా ఊరి ప్రజలకైతే. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్ గుడి. ఈ గుడి వెనకాలనే ఇంకా మంచిగా పెద్దగా కట్టారు. ఫస్ట్ దేవత వెలిసింది అయితే ఇక్కడే ఈ వేప చెట్టు కింద వెలిసింది. చూడండి, ఆ వేప చెట్టు చాలా పురాతనమైన చెట్టు అది. టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా చెట్లతో ప్రకృతి ఆకర్షణీయంగా చాలా మంచిగా అయితే ఉంటుందండి. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అయితే కట్టారు టెంపుల్ని. చూడండి, ఇది గజస్తంభం.
టెంపుల్కి ఇరువైపులా పోతరాజు విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనకి టెంపుల్కి రైట్ సైడ్లో నవగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనకి శని ఉన్నా ఏది ఉన్నా ఏ దోషం ఉన్నా ఇక్కడైతే నివారిస్తారు. ఇక్కడనే మనకి లెఫ్ట్ సైడ్లో హోమం అయితే ఉంటుంది. ఇది పోతరాజు విగ్రహం. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం చూసారు కదా, ఇక్కడనే హోమం కూడా కాలుస్తారు. మనకి ఏ దోషం ఉన్నా ఇక్కడ మంచిగా అయితే పూజలు చేసుకోవచ్చు. ఇక్కడ దేవుడికి కూడా ప్రతి సంవత్సరం శ్రావణంలో ఇక్కడ మంచిగా కళ్యాణం అయితే జరుపుతారు. దేవతకి 5 రోజుల పండుగ అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాలతో మేము కళ్యాణం జరిగేటప్పుడు బోనాలు అయితే తీయలేదు. అందుకే ఇప్పుడు శ్రావణంలో మేము ఊర్లో దేవతలకి బోనాలు తీసేటప్పుడు ఈ మనకి ఎల్లమ్మ టెంపుల్కి కూడా, ఎల్లమ్మ దేవతకి కూడా మేము బోనాలు అయితే తీస్తున్నాము. అందుకే మేము ఒక్కరమే వచ్చాము. లేదు అంటే ఊరంతా మంచిగా కలిసి వచ్చి తీస్తుండే బోనాలు. ఎవరికి వీలైనట్టు వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు ఇప్పుడైతే. ఈ గుడి ఎక్కడుందంటే మనం యాదగిరిగుట్టకి వెళ్తున్నప్పుడు సురేంద్రపురి క్రాస్ చేయగానే రైట్ సైడ్లో ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా నిష్టమైన దేవత అండి. ఇక్కడ మనకి పండుగ చేసేటప్పుడు 5 days మనకి దేవతకి కళ్యాణం జరిగి ఉత్సవాలు, ఇంకా పలారాల బండి ఇలా తీస్తూ ఉంటారు. అన్నదానం కూడా పెడతారు. ఇక్కడికి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం భక్తులైతే చాలా వస్తూ ఉంటారు. వాళ్ళ ముడుపులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. పక్కననే చాలా చెట్లు ఉండి ప్రకృతి విశాలంగా ఉంటుంది. ఇక్కడే వంటలు చేసుకొని కూడా తినొచ్చు. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది టెంపుల్. ఇప్పుడైతే మేము బోనం సమర్పించడానికి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ గజస్తంభం దగ్గర అయితే బోనం సమర్పిస్తారు. ముందుగా దేవుడికి బొట్లు అయితే పెట్టుకోవాలి. మేము మా పెద్దమ్మ వాళ్ళైతే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు బోనం అయితే సమర్పించుకుంటున్నాము. ముందుగా మనం బోనంలో పెట్టిన వేప కొమ్మలు ఉన్నాయి కదా, అవి తీసి గజస్తంభం దగ్గర అయితే వేసుకోవాలి. అక్కడ పెట్టాలి దేవుడికి. ఆ తర్వాత అమ్మవారికి భోజనం అనేది సమర్పించాలి. అది మనం దేవతకి నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాము. మా మమ్మీ అయితే మంచిగా మొక్కుకొని పెట్టుకుంటుంది. 5 times అయితే పెట్టాలంట. ఫైవ్ టైమ్స్ అయితే పెట్టేసింది మా మమ్మీ. నైవేద్యం సమర్పించిన తర్వాత బెల్లం పానకంతో అయితే శాఖ అయితే పెట్టుకోవాలి. పెట్టేసింది. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కూడా కొట్టేసింది. దేవత అయితే చాలా ఇష్టమైన దేవత అండి. మీరు కూడా ఇక్కడికైతే వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. మీరు కోరుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ మీకైతే మంచిగా చూపిస్తాను. టెంపుల్ చుట్టూ కూడా మనకి దేవత అవతారాలతో అయితే ఒక్కొక్క విగ్రహాలను అయితే ఇక్కడ పెట్టారు. టెంపుల్ అయితే చాలా మంచిగా కట్టారండి. చూడ్డానికైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. దేవత ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడే కట్టారు ఇవైతే. చూడండి, మీరు యాదగిరిగుట్టకి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే రండి. చాలా మంచిగా జరుగుతుంది. మీరు ప్రతిసారి కూడా మీరు యాదగిరిగుట్టకి వచ్చినప్పుడు ఇక్కడికి రావాలని అయితే మీకు అనిపిస్తుంది. దేవతలు అయితే రప్పించుకుంటుంది ఖచ్చితంగా. మీ కోరికలు కూడా ఏమున్నా, ఎలాంటి కోరికలైనా ఖచ్చితంగా అయితే తీరుస్తుంది.
సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టుకుంటే ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుంది. ఇక్కడ యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరైతే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా మంచిగా ఉంటుంది, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.